మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఒక ఫేస్బుక్లో ఒక వీడియో చూసాం మేము. ఆ వీడియోలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి గురించి, మా ఖమ్మం అభివృద్ధి ప్రదాత పువ్వాడ అజయ్ కుమార్ గారి గురించి, మా మాజీ ఎంపీ నామనాసరావు గురించి, మా ఎమ్మెల్సీ తాతమ్మ గురించి మాట్లాడిండు ఒక గజ్జికుక్క. ఆ గజ్జికుక్క సంబంధించింది అసలు వాడు ఏ పార్టీ, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏం చేస్తాడు, వాడి పరిస్థితి ఏంటో వాడు ఆలోచించుకోవాలి. వాడు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే, అసలు వాడు మాట్లాడే విధానం, వాడి క్యారెక్టరు, వాడి పరిస్థితి ఏమాత్రం అజయ్ కుమార్కి సరిపోయేంత కాదు. అది వాడు మాకే సరిపోడు, మాకే ఎక్కువ. ఎలక్షన్లో గతంలో పోటీ చేసి వాడికి ఎన్ని ఓట్లు వచ్చినా వాడు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. దాని తర్వాత ఒక వార్డు నెంబర్ని నిల్చోబెడితే కనీసం 100-150 ఓట్లు ఉన్న వార్డు నెంబర్ వాడు పోటీ చేస్తే వాడికి వచ్చే 10-20 ఓట్లు. వాడి బతుకది. వాడి బతుక్కి ఖమ్మం జిల్లాని దశాబ్దాలుగా రాజకీయంలో ఉండి ప్రజలకు సేవ చేసే ఒక ఫ్యామిలీ గురించి, ఒక నాయకుడి గురించి నాలుక కోస్తాను మాట్లాడుతున్నాడు. అరే ఫస్ట్ నువ్వు ఆడానా మొగనా అది తెలుసుకో. ఆ రెండిట్లో ఏదో తెలుసుకున్న తర్వాత విమర్శించు. నీకు విమర్శించే స్థాయి ఎక్కడ? మాకంటే తక్కువ. నువ్వు నోట్లో వచ్చి ఇష్టం వచ్చేట్టు మాట్లాడి, నువ్వు జిమ్లలో మాట్లాడే కథలు, నీకు ఆడమ్మగా తెలియకుండా నీ మీద పెట్టే కేసులు, నువ్వు పుణ్యలో తీసుకొచ్చిన క్రెడిట్ కార్డులు, అవి నీ బతుకు. ఒకటి పెడితే బతుకు నీది. నువ్వు వచ్చి అజయ్ కుమార్ గురించి నాలుగో కోస్తా. ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాల్లో నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎవరో ముర్రని మొత్తుకొని ఆత్మహత్యలు చేసుకుంటే దానికి సానుభూతి తెలపడానికి పోతే నువ్వు ఏదో క్వశ్చన్ వేస్తున్నావు. అసలు నువ్వు ఎవడివి, యాడ్ నుంచి వచ్చినావు, నీకు బతికేంత, నువ్వెంత? నువ్వు అజయ్ కుమార్ గారికి నాలుగుకు వస్తావు. కొడకా నీకు ఏం కోసం కూడా తెలియదు, గుర్తుపెట్టుకో. నువ్వు అజయ్ కుమార్ గారికి తిరగకుండా చేస్తావా? రా, నీ అంత దమ్ముందో రా, చూసుకుందాం. నీ బతుక్కి నువ్వు అజయ్ కుమార్ గారు విమర్శించి నాలుగు కోసం అంత దమ్ము ఉందా నీకు? మేమే ఎక్కువ నీకు. నువ్వు ఇప్పుడు ఉందిగా నీకు అది మా ఏమంటారు దానికి వైఎస్ఆర్ కార్డు కూడా పెట్టుకున్నావు కదా. నీకు దమ్ముంటే నువ్వు ఒకటే రారా చూద్దాం. నాలుగు కోసవాను ఒక నాయకుడు, అభివృద్ధి చేసిన నాయకుడు, గతంలో నీ బతుకు ఏ పార్టీలో ఉంటావో నీకే తెలియదు. ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీ ఉండకూడదు. నువ్వు అజయ్ కుమార్ గురించి మాట్లాడటం. బిడ్డ చెప్తున్నా విను. నీ క్యారెక్టర్ తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చేసుకో, నీ స్థాయి తగ్గట్టుగా నువ్వు మాట్లాడు, నీ బతుకు తగ్గట్టుగా నువ్వు ఉండు. నువ్వు ఫస్ట్ నీ ఆ ప్లస్సా మైనసా ఆడా మొగ తేల్చుకో. ఫస్ట్ టెస్ట్కి వెళ్ళి నువ్వు ఏం చేసినావు. గతంలో ఏపీఎస్లో నీ మీద ఒక పాపం పిల్లగాడు తట్టుకోలేక నువ్వు రమ్మంటే కేసు పెట్టిన ఆ కేసు గురించి మాట్లాడుకో. కొడక దాని గురించి మాట్లాడకుండా అజయ్ కుమార్ మాట్లాడుతావు. అంత మొగడు గారా నువ్వు? నీకు మొగ లక్షణాలు లేకనే కదా పోయి ఆ మొగడి పోయి ఆడదానుకొని పోతున్నావు నువ్వు. నీ బతుక్కి మళ్ళీ నువ్వు గతంలో నామనాసరావు గారి దగ్గర సైకిల్ యాత్రకు పోతే డబ్బులు ఇవ్వలేదు, నువ్వు పారిపోయి వచ్చిన ముండకొడికి నువ్వు నామనాసరావు మాట్లాడడం. మళ్ళీ నీ బతుక్కి రోజుకు ఒక నాయకుడిని మార్చే రకం నువ్వు ఒక జిల్లాని, ఒక కాన్స్టిట్యూషన్ని, ఒక ఖమ్మం నగరాన్ని ఒక అభివృద్ధి చేసిన నాయకుడి గురించి నాలుక కోస్తావా? బిడ్డ నువ్వు నాలుక కోస్తా, ఇది కోస్తా, అది కోస్తా అంటే నీది ఏం కోస్తా కూడా తెలియదు. మా అజయ్ కుమార్ సైనికులు నీలాగా డబ్బులకో ఇంకోటి కాదు, ప్రేమతో ఉండడం. ఆయన రాజకీయం కోసం ఆయన బట్టి బతుకుతున్నాం మేము. గతంలో మా నాయకుడు తెలియదు పాపం. ప్రతి ఒక్కడు వచ్చి మామూలు ప్రేమలు చూపించి పనులు చేయించుకున్నారు. మనోడు ఎవరు, మనోడు కాదు అని చెప్పి అప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు చూస్తారు బిడ్డ మీరు రాబోయే, ఇప్పుడు మీ బతికెంత 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. రాబోయేది ఖచ్చితంగా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది. మీలాంటి 0.5 గాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఖచ్చితంగా ఉంచుతాం. నీ నోరు దగ్గర అదుపులో పెట్టుకొని నువ్వు ఉంటే నీకే మంచిది. కాదు నేను ఏదో పీకుతా అంటే నీది పీకి కట్టలు కట్టి ఇక్కడే పెడతావు, వైఎస్ఆర్ కాలంలో పెడతా. నీకు నువ్వు ఏదో మాట్లాడు, పెద్ద మాట్లాడుతున్నావు. నువ్వు అజయ్ కుమార్ గారితో పోటీ చేస్తావు, మనవాడివా? నీ బతుక్కి నీకు కార్పొరేట్ పడితే ఓట్లే రాలేవా? నువ్వు పోటీ చేస్తావా? నీ బతుకు అంత సాయి అనేది. గతంలో మాట్లాడితే పోనీలో గజ్జికుక్క గజ్జికుతో మాతో ఎందుకని అనుకున్నావు. నీ పరిస్థితి, నీ వ్యవహారం, నీ కథ అన్నీ తెలుసు. నీ జిమ్లో ఏం చేస్తావు, ఎవరిని పిలుస్తావు, ఏ ఫామ్ హౌస్ పిలుస్తావు, అన్నీ బయటకు వస్తే పెట్టామనుకుంటున్నావు. నీ బతుకు నువ్వు చక్కగా బతుకు, నీ ఎవరైనా నువ్వు బతుకు. కానీ అజయ్ కుమార్ జోలికి కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల జోలికి కానీ నువ్వు వస్తే బిడ్డ నీ సంగతి చూడక మనదు. నువ్వు పీకలకు వస్తా, ఇది వస్తా అంటే మాకు నవ్వు వస్తుంది. నువ్వు ఏమీ కొలేడు 0.5 కాబట్టి నువ్వు ఏం కోయలేక ఇంట్లో కూర్చొని కేసులు పెడితే పారిపోయినాడు. అసలు నీది ఎవరురా? నువ్వు ఆడొచ్చి వచ్చినావు. నువ్వు గత 50 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం రాజకీయాలు సర్వీస్ చేస్తుంది.
ఇక నామనాథ్ గారు కూడా ఒక సంస్థ పెట్టి ప్రజలకు సేవ చేసిండు. ఏం చేసినావని నువ్వేం చేయించినావని నీ నాయకుడు ఎవడు అసలు? నువ్వు ఎవరు వర్గం? మీ నాయకుడు ఎవరు అసలు? ఇలాంటి వాళ్ళని అసలు కాంగ్రెస్ పార్టీ అసలు ఎందుకు ఓన్ చేసుకుంటుంది? అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీలో ఉన్నావు? మొన్న దాకా బీజేపీ అంటే, బీఆర్ఎస్ అంటే, సిపిఎం అంటే, మొత్తం పార్టీ కుక్కవి నువ్వు. మొన్న నా కొడక ఎక్కడో బిడ్డ నీ సంగతి చూస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. నువ్వు మాట్లాడే స్థాయి మాతో మాట్లాడు. మా స్థాయి నీది. మా స్థాయి మర్చిపోయి నేనేదో హీరోని, నేనేదో పొడుస్తా గిడుస్తా అంటే బిడ్డ నిన్ను ఏం కోసం కూడా తెలియదు ఏ టైంలో. చెప్తాను, నువ్వు జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. అందరికీ నమస్కారం. నిన్న ఒక అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక పర్సన్, వాడు పేరు చెప్పాలంటేనే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పువ్వాడ అజయ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ ఈ జిల్లా అభివృద్ధి ప్రదాత. 40 సంవత్సరాల రాజకీయ జీవితం వాళ్ళది కుటుంబం. ఆ కుటుంబంలో ఎవరిని కూడా ఎక్కడ నొప్పించుకోకుండా, ఆయన మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాలు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకోకుండా ప్రతి ఒక్కరిని ఓన్ చేసుకొని దగ్గర తీసుకొని పనులు చేసి పెట్టిండు. ఈ ఎదవ వచ్చి ఎన్నో రకాలుగా పనులు చేయించుకొని వెనక నుంచి గోడసాటుకు వచ్చి ఆ పిఏ గారితో, కిరణ్ అన్నతోటి పని చేయించుకున్న దాఖలాలు వీడొచ్చి ఇలా మాట్లాడుతుండు. వాడు జేబులో 2 కండాలు ఉంటే మెడలో టవల్ ఉంటుంది. ఒక్క టవల్ కాకపోతే ఒక టవల్ తీసుకొని వేసుకుంటాడు. ఏ నాయకుడి దగ్గర పోతే ఆ నాయకుడి దగ్గర టవల్ మారుతాడు. కాసేపు టీడీపీ అంటాడు, కాసేపు బీజేపీ అంటాడు. వాడు ఇప్పుడు ఏ పార్టీలో ఉంటుంది, యువజన విభాగం అంటాడు. వాడికి ఏ పదవి ఉందని మాట్లాడుతున్నాడు ఓవర్గా. బిడ్డ నడువులు ఇరుగుతాయి, జాగ్రత్త చెప్తాం. 4 కోయటం కానీ నడువులు ఇరుగుతాయి. రోడ్డు మీద ఎట్ట తిరుగుతావు కూడా చూస్తాం మేము. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. నీ స్థాయి తగ్గ మాటలు మాట్లాడు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద, మా మాజీ మంత్రి వారు పువ్వాడ అజయ్ కుమార్ మీద మాట్లాడేంత దమ్ము ధైర్యం ఉందా నీకు? నువ్వేందిరా అసలు? నీ కథ ఏంది? నీది ఎక్కడ? ఎవరి నుంచి వచ్చినావు నువ్వు? ఆంధ్ర నుంచి వచ్చినావు నువ్వు. కొడక జాగ్రత్తగా ఉండి ఎక్కువ తక్కువ మాట్లాడి ఇష్టం వచ్చిన రెంకెలేస్తే మళ్ళీ చెప్తాను ఏదో అధికారం ఉందని విర్రవీగుతానేమో. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ బిడ్డ బజార్లో కూడా తిరగవు ఏమనుకుంటున్నావు. అంతటో దారుణంగా ఉంటుంది పరిస్థితి. మాట్లాడే ముందు నీ స్థాయి ఏంది, నీ ఇవ్వేంది, నీ లెక్కేంది? వేణుగౌడ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? అక్కడ మొన్న లక్ష్మీపురంలో వేణుగౌడ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? ఆయన రాసిచ్చిన లిఖితపూర్వకంగా రాసిచ్చినది ఏంది అసలు? చూసినవారా నువ్వు? బట్టెబాజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాకు ఒకటి చెప్పిండి, మీకు ఒకటి చెప్పిండి అంటాను. ఈ రాష్ట్రంలో ఎంతమంది అన్ని పార్టీ నాయకులు పోయి కలిశారు అతన్ని. ప్రతి పార్టీ నాయకుడి దగ్గర ఒక మాట చెప్పిండు. ఏమని? నేను నిరుద్యోగం వల్లనే నేను ఈ పరిస్థితికి వచ్చిన, గ్రూప్ 1 పోస్టులు వేయలే కాదు ఈ పరిస్థితికి వచ్చినా అన్నాడు. నువ్వు దాని మీద మాట్లాడిన వ్యక్తిని ఒక అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అది ఈ జిల్లా మాజీ మంత్రివర్యులు, మా జిల్లా మాజీ ఎంపీ, 2 సార్లు ఎంపీ తాతా మధుసూదన్ గారు ఎమ్మెల్సీ గారు, మాజీ జిల్లా అధ్యక్షులు పోయి పరామర్శకు పోతే రెంకలేస్తున్నావు. బ్యాచ్ బెటాలియన్ అంటున్నావు. బిడ్డ నువ్వు ఎట్ట తిరుగుతావు చూస్తావు. నాటకాలు చేయొద్దు. ఎంతవరకు మాట్లాడంతవరకు మాట్లాడాలి. నువ్వేంద్రా నీ పనులేంది చేసేది? నీ రాజకార్యాలు, నీ వైభోగాలు. నువ్వు ఒక షెడ్ పెట్టుకున్నావు. ఆ షెడ్లో ఏ కార్యక్రమాలు చేస్తున్నామో తెలియదారా? జిమ్ అని పేరు చెప్పి మగ పోరగాలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పోరగాలు తీసుకొచ్చి వాళ్ళతో నువ్వేం పనులు చేస్తున్నావు మాకు మొత్తం తెలుసు. నీ కథ అంతా బయట పెడతాం. జాగ్రత్తగా ఉండు. మాట్లాడేటప్పుడు చిన్న పెద్ద వయసు, గౌరవం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ నేపథ్యం, వాళ్ళ జీవితం మొత్తం ప్రజల సేవకే అంకితం. పువ్వాడ అజయ్ కుమార్ గారి కుటుంబం మొత్తం, వాళ్ళ జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం. మమతా మెడికల్ కాలేజ్ కట్టి దగ్గర లక్షల మందికి ఇప్పటికీ వైద్యాలు చేసిన చరిత్ర వాళ్ళది. నీ చరిత్ర ఏందిరా? నువ్వు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని నాలుకలకు వస్తామని మాట్లాడతావా? జాగ్రత్తగా ఉండు. ఇదే ఫస్ట్ వార్నింగ్, ఇదే లాస్ట్ వార్నింగ్ నీకు. ఇక వార్నింగ్లు ఉండవు బిడ్డ. దమ్ముంటే నువ్వు రా, బయటకు వచ్చి మాట్లాడతా. కోస్తా అంటున్నావుగా, నువ్వు యాడికి రమ్మంటావు చెప్పు, లేదా మేమేనా వస్తాం. నువ్వు వచ్చినా పర్లేదు, మమ్మల్ని రమ్మన్నా పర్లేదు. పిచ్చి వాగుడు వాగి ప్రేలాపనలు చేస్తే 2 టౌన్లో మన మీద కేసు అయింది గతంలో. అరే ఎవడైనా ఆడపిల్లల్ని లవ్ చేస్తాడరా? నువ్వేంద్ర మగ పోరగాలను లవ్ చేసి నా ఎంబడికి పడతా, నీ ఎంబడి పడతా అని చెప్పేసి పోయి 2 టౌన్లో కేసు పెట్టుకుని .5 మొండవి నువ్వు కూడా బజార్లకు ఎక్కియాలా? నేను నాయకుడిని, నేను యువజన కాంగ్రెస్ పార్టీకి మీకు చరిత్ర ఉంది. దాని గురించి మీరు కూడా తెలుసుకొని మీ అధినాయకత్వం కూడా వాడు ఎవడు, వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, వాడు కథ ఏందో మీరు కూడా నేర్చుకోండి, వాడు తెలుసుకోండి వాడి విషయాలు. వాడు ఏదో మాట్లాడగానే మీరు వెనక కూర్చొని సపోర్ట్లు కొట్టడం, వాడి వీడియోలు ట్రోల్ చేయడం కొద్దిగా మానుకొని, కొద్దిగా పార్టీకి ఉన్న గౌరవం, అంతో ఇంత ఉన్న గౌరవం కూడా పోయింది. దెబ్బ ఆల్రెడీ పోయి 2.5 ఏళ్ళు అయింది. ఇక ఇలాంటి బడ్లం పట్టుకొచ్చుకొని ముందు పెడితే ఇంకా ఉన్న దరిద్రం కూడా నెత్తినేసుకొని కొట్టుకోవడం మీ బతుకులు. కనీసం రేపు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు మీకు. రేపు ఇదే డివిజన్ 8వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం మేము. ఇదే డివిజన్లో మీ దమ్మేందో చూపిస్తాం, మీ దమ్మేందో చూపించండి, మా దమ్మేందో మేము చూపిస్తాం. అంతవరకే కానీ నీకు దిమ్మెలు గోలగొట్టి ఈ చేసి రకరకాలు చేస్తున్నారు ఈ మధ్య. ఎందుకని ఓపిక పడుతున్నాం? ఇలాంటి అవాకులు చవాకులు ఒక మాజీ మంత్రి అని చూడకోకుండా, మాజీ ఎంపీ అని చూడకోకుండా, మాజీ జిల్లా అధ్యక్షులు అని చూడకోకుండా మాట్లాడే మాటలు నీ స్థాయికి తగదు అని
హెచ్చరిస్తూ ఇదే ఫైనల్గా చెప్తున్నా. మళ్ళా నువ్వు గనక రిపీట్ అయితే బిడ్డ నీది ఎక్కడ ఏ టైంలో ఎప్పుడు కోసేది కూడా తెలియదు. అంతే ఉంటుంది. అందరికీ కౌంటర్ బరాబర్ ఉంటుంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడం కూడా మేము. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఖబర్దార్ బోడెపూడి రాజా, జాగ్రత్తగా ఉండు ఇప్పటి నుంచేనా.